యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసింది. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో శుభ శుక్రవారం మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మంచి శుక్రవారం. మనందరం కూడా సంతోషంతో ఆనందంతో ఉండవలసినటువంటి సమయం, విచారంతో ఉండవలసిన సమయం అండి ఇది, కానీ కాదు. కనుక మరి ఈ సమయంలో మనందరికీ 2025 సంవత్సరంలో దేవుడు ఇటువంటి అవకాశం ఇచ్చిన గొప్ప తరుణం బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ఈ సమయంలో మనం చదివినటువంటి మొట్టమొదటి మాట 7 మాటలలో యేసు ప్రభు గారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మరి 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చివరి మాటలుగా మనం అంటాం. ఎవరైనా ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా ఏం మాట్లాడారు మీతో అంటారు కదా. తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితుడైనా, బంధువులైనా ఎవరైనా అంటారు కదా. ఏమని చివరిగా మీతో ఏం మాట్లాడారంటే, ఏం షేర్ చేసుకున్నారు, ఏ కోరిక కోరారు ఆయన కూడా అడుగుతూ ఉంటారు. కానీ లోకానుసారంగా మనుషులనే మనం అంటాం. కానీ ఇక్కడ దేవాది దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన మన పాపములు భరించడానికి వచ్చిన దేవాది దేవుని మరి 7 మాటలు చివరగా, ఆ 7 మాటలు చివరగా ఎవరి కొరకు చెప్పారంటే అది కూడా మన కొరకే. మొట్టమొదటి మాట మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు ఇచ్చిన మరి సేవకులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మరి యేసు ప్రభు గారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మరి ఇప్పుడు వరకు యేసు ప్రభు గారు అనేక మరి కార్యాలు చేశారు కదా, అనేక అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎన్నో మేలులు చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాంగానికి కానీ, జనాంగానికి కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎన్నో చేశారు కదా. మరి తండ్రిని ప్రార్థించడం ఏంటి? తండ్రి అని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ఎందుకు మొరపెడుతున్నారు? అప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పక్షవాయువు కలిగినటువంటి ఒక ఆయనతో తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు అక్కడ? యేసు ప్రభు గారు నీ పాపములు క్షమించబడినని చెప్పారు కదా. మరి పాపాత్ములైన స్త్రీతో కూడా ఏమని చెప్పారు? నీ పాపములు క్షమించబడి అని చెప్పారు. మరి క్షమాపణ అప్పటికప్పుడు ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఎందుకు సిలువలో తండ్రిని మరి వేడుకుంటున్నారు, తండ్రికి మొరపెడుతూ ఉన్నారు? తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఎందుకంటున్నారంటే, మనందరి మానవాళి పాపములు ఈ లోకానికి ఆయన పరలోకము నుండి భూమికి దిగి వచ్చి మరి తను తానే రిక్తులుగా చేసుకొని మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా ఆయనకు తగ్గించిన దేవుని దృష్టిలో అంటే తండ్రికి విధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సిలువలో ఆయనకి ఇంకా మనందరి పాపాలు ఆయన మీద ఉండిపోయింది, సిలువలో ఉండిపోయింది. కనుక అక్కడ ఏంటంటే మనం చూసేది ఏంటంటే, క్షమాపణ అనేది దైవంగా ఇచ్చినటువంటి వరం. అది క్షమించాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఒక వ్యక్తిని క్షమించడం అంటే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. శత్రువులు లేకపోతే మిమ్మల్ని నిందించిన వారిని, మిమ్మల్ని ఎవరన్నా ఇచ్చేసిన వారిని ఎవరన్నా క్షమిస్తారా? క్షమించనే తొందరగా క్షమించం. ఏదో మనసులో పెట్టుకుంటాం. ఫస్ట్ సరే సారీ అనగానే ఓకే అంటాం. కానీ ఎప్పుడు అది తెలుస్తా ఉంటుంది. ఏదన్నా వచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు నన్ను అప్పుడు అలా ఉన్నారు కదా, నేను క్షమించను అని ఆ మాట మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అది తుడిచివేయము, కడిగివేయము. అయితే ఇక్కడ యేసు ప్రభు గారు అప్పటి వరకు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వారు మరి యేసు ప్రభు గారిని ఏమన్నారంట? అక్కడ సిలువవేమో అని అడుగుతున్నారంట. అక్కడ ఎన్ని కార్యాలు చూశారండి? గుడ్డి వారికి చూపించాడు, మగవారికి మాటించాడు, చెవిటి వారికి వినపడటానికి చేశాడు, వినికిడి ఇచ్చినారు, మరి కుష్టి వ్యాధులను రోగపరిచారు, ఆ తర్వాత స్వస్థపరిచారు, తర్వాత మరి ఇంకేంటంటే దయ్యములను మొదలుపెట్టారు. అవన్నీ కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలే. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకాలు రుచి చూశారు వారు. రుచి చూసిన ప్రజలే సిలువేమని కేకలు వేస్తున్నారంట. తర్వాత ఇంకొక మాట చూస్తే అవన్నీ కూడా ఒకటైతే మళ్ళీ ఆయన ద్వారా అద్భుతాలు, రొట్టెలను ఆయన ద్వారా భుజించినటువంటి ప్రజలే వేలకు వేల మంది, ఒకసారి 7,000 మంది, ఒకసారి 4,000 మంది. ఈ ప్రజలందరూ కూడా తిని అక్కడ ఆశ్చర్యకారాలు కూడా చూశారు, గంపలు ఎక్కడో చూశారు. చూసిన వారు ఏంటంటే రాళ్లతో కొడుతున్నారంట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎంత మనసులు కఠినమైన హృదయాలు. దేవుడు అంటే తెలుసు, కానీ వాళ్ళందరూ ప్రజలంతా కూడా ఏకమైపోయిన పరిస్థితి, ఒకటే పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలందరూ ఒకటే, వీళ్ళు సపరేట్ చేస్తే అసలు శిష్యులే
వెనకకు తగ్గినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. కనుక యేసు ప్రభు గారు ఈ విధంగా సిలువేయమంటే వారందరి కొరకు ఏమన్నాడంటే దేవుడు, తండ్రి మీరేమి చేయించున్నారో వీరిని క్షమించుము అని ఇక్కడ రాసిన మరి చూస్తున్నాం. అంటే తండ్రి ఆయన యొక్క ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు, ఆయన నోట ఏ కంపం కూడా లేదు. గొర్రె వలె మౌనముగా తల వంచుకున్నాడు. అన్యాయపు తీర్పును పొందినవాడిగా ఉన్నాడు. అటువంటి అన్యాయపు తీర్పును పొందినవాడిగా ఉండి కూడా వాళ్ళు కొడుతున్నా సరే ఏమన్నారంటే కొట్టొద్దట మళ్ళీ ఎవరు నేను వచ్చి ఏమన్నా కొట్టారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఏమంటారు మీరు, నన్ను కొట్టు అంటారా? నేను క్షమిస్తాను, నన్ను కొట్టు నువ్వు అని నేను కొట్టేశాను కదా అని నేను క్షమించేస్తాను అంటారు ఎవరైనా? అంత గొప్ప మనసు ఎవరికైనా ఉందా? లేదు. అప్పటికైనా ఏమంటలేదు. కొరడాతో కొట్టినా, తలపైన ముళ్ళకి కిరీటం పెట్టినా, అక్కడ సిలువ భారమైనటువంటి సిలువను మోయించుకుంటూ ఆ రాళ్ల మీద గొట్టల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళిన ఎండటి భయంకరమైన ఎండలో తీసుకువెళ్తున్నా ఆపండి, లేకపోతే నన్ను కొట్టొద్దు, ఈ వేలు ఎందుకు కొడుతున్నారు, లేకపోతే నా కొరడాతో ఎందుకు కొడుతున్నారు, తల నుంచి పాదం వరకు కూడా ఎక్కడ కూడా ఆయనకి నెత్తురుచుక లేకుండా ఎక్కడ కూడా లేదు, శరీరంలో లేదు. అటువంటి భయంకరమైన మన స్థితిని అనుభవిస్తూ కూడా ఎవరి కొరకు క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. అక్కడున్న ప్రజలు కొడుతున్న వారిని మరి ముండ తిన్నట్టు పెడుతున్నాడు. ఆయన వస్త్రములు చీటుతో, అంటే ఆయన వస్త్రములు చింపుటకై పంచుకొనుటకై చీట్లు వేసుకుంటున్నారట. వారి కొరకు ఏమన్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదుగుతారు కనుక వీరిని క్షమించమని ఇక్కడ మనం కోరుతున్నాం. అంటే క్షమాపణ అనేది చాలా మనిషికి అంటే దేవాది దేవుడు మాత్రమే చేయగలడు. ఈ లోకంలో ఏ మనుషులు కూడా. ఇంకోటి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినట్టు మనము, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనకి దేవుడు నేర్పించింది ఏంటంటే క్షమాపణ. మనం ఎవరిని ఏమంటున్నాము, మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఇక్కడ మత్తయి సువార్తను చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ రాయబడుతుంది. సరే చూద్దాం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపాడు. ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు, పరలోక ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతిదినం కూడా పరలోక ప్రార్థన చేస్తుంటాం. ఈ మాట చెప్తూనే ఉంటాం. కానీ ఎంతవరకు మనం దాన్ని అవలంబిస్తున్నాము, ఎంతవరకు దానిని మనం పాటిస్తున్నాం అనేది మనమే మరి విమర్శ చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మరి ఒకసారి ఇక్కడ చూస్తే 5వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంటుందంటే, కావున నీవు బలిపీఠంలో అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠము ఎదుటిని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ. చూసారు ఇక్కడ ఎంత దేవుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మాటలు, మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు, దేవుడు ఇచ్చినటువంటి మాటలు. ఎవరికైనా విరోధం ఏదైనా ఉంటే ఫస్ట్ దేవుడి సన్నిధికి వచ్చేటప్పటికి ఏమైపోవాలి, వారితో సమాధానపడి మందిరంలోకి అడుగు పెట్టాలి. వాళ్ళలో పాల్పొప్పుల పొందం. ఆయన రక్తమును, ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా వచ్చిన ద్రాక్ష రసాన్ని, ఆయనకి శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను మనం పూజించినప్పుడు కూడా నీకు ఎవరైనా విరోధంగా ఉన్నారా, లేకపోతే నువ్వు ఎవరితోనే విరోధంగా నువ్వు ఎవరైనా ఏమన్నా అన్నావా, అలాంటివి ఏమైనా నీ మనసులో ఉంటే దయచేసి అవన్నీ కూడా విడిచిపెట్టాలి. అంటే సమాధాన పడాలంట. గొప్పని మన భర్తతో మనము ఒక్కొక్కసారి ఏదైనా మాట అంటాం, మన భార్యతో అంటుంటాం, లేదా పిల్లలతో అంటుంటాం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎవరైనా మనం అన్నప్పుడు మొట్టమొదటి మన సమాధానం పడిపోతేనే వాడికి తెలిసి వస్తుంది అన్నమాట. అబ్బా తప్పు నేను చేసినా నన్ను క్షమించమని కోరుతున్నారని. అటువంటి గొప్ప మనసు ఎంతమందిలో ఒకరికి ఇద్దరికి కనిపిస్తుందేమో కదా. తర్వాత ఇంకొక మాట చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి 10 నిమిషాలు కాబట్టి గౌరవం చెప్తున్నాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయగలను. ఏంటంటే ఇక్కడ మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే పరలోకపు తండ్రి ఏం చేస్తారంటే మనం ఏ విధంగా క్షమిస్తామో మన పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించేవా, ఆ తప్పు చేసిన దేవా, ఈ తప్పు చేసిన దేవా, లేకపోతే నేను పలానా ఎవరితో ఎలా చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మనం మోకరించక ముందే ఏం చేయాలంట, మీ సహోదరులతో నువ్వు సమాధాన పడాలి.
క్షమాపణ, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగుదలకు వీరిని క్షమించమని కోరుతాడు. అయితే ఒక ఖైదీ అంట జైల్లో ఉన్నప్పుడంట అన్నాడంట, విడుదల చేసినప్పుడు జైలుతో అన్నాడంట, వెళ్ళిపోతున్నావు కదా సంతోషంగా ఉందా అని అంటే, లేదు లేదు నాకు ఇంకా 2 శత్రువులు ఉన్నారు, వాళ్ళు చంపేసి మళ్ళీ నేను జైలుకి వస్తాను అన్నాడంట ఒక ఖైదీ. అంటే వాళ్ళకి ఎంత శత్రుత్వం ఉంది, ఎంత భయంకరమైనటువంటి లోపల కుట్ర ఉంది అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇతను జైలు శిక్ష అనుభవించడమే చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ మళ్ళీ ఇతను చెప్పి మళ్ళీ జైలుకి వస్తాడు. అటువంటి విషయాలు కాదు, కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి మరి ఇక్కడ ఏ తప్పుదము చేయకపోయినా, మరి అన్యాయపు తీర్పు పొందినా, మరి ఎటువంటి బాధను హింసను అనుభవిస్తున్నప్పటికీ అంటాడు కదా, యెషయాలో 53వ అధ్యాయంలో చివరిగా చూస్తే అక్కడ ప్రవచనం ఉంటుంది. ఆయన అనేకులను గురించి భరించి తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేసిన అక్కడ ప్రవచనం ఉంటుంది. ఇది నెరవేర్పు. లోక సువార్తలో మనం చూసిన తండ్రి మీరేమి చేస్తున్నారు వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. అంటే అప్పుడే యెషయా భక్తుల ద్వారా రాయబడింది ఏంటి, తిరుగుబాటు చేసి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు సిలువ వేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, తిరుగుబాటు చేసిన వాళ్ళే, ప్రేమించిన వారు కానీ కాదు, ఆయన ఆజ్ఞలకు లోబడిన వారు కాదు, ఆయన ఉపదేశాలు విని కూడా దాన్ని ఆచరించేవారు కాదు, అద్భుతాలు చూసి కూడా దాన్ని ఆచరించేవారుగా వారు లేరు. మేలును పొందుకొని కూడా ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు ఏమైందనుకో, మనకి ఏదైనా అన్యాయం చేశారనుకోండి, ఎంత బాధపడిపోతాం మన హృదయంలో, ఎంత వేదన చెందుతాము, అది మర్చిపోతామా? అయ్యో నా ద్వారా మేలు పొందాడే, నా ద్వారా మరి ఇంత లాభం పొందాడు కదా, నన్ను ఈ విధంగా అన్నాడే, ఒక్కసారి చాలా మన మనసంత వేదన అయిపోతుంది. మరి మానవాళి ఈ ప్రపంచం కొరకు లేదా మానవాళి కొరకు, వారి పాపముల కొరకు, నువ్వు చేసిన పాపం నేను చేసిన పాపం, ఈ పాపాల కొరకు ఆయన కలువరి శిలువ మీద, మరి కలువరి శిలువలో అలాంటి గొల్గొతా కొండ మీద 2 దొంగల మధ్యలో వాళ్ళకైతే పాపం చేశారు. ఆ రోజులో సిలువేస్తే శాపగ్రస్తులు అంటారు. సిలువేయబడినోడు ఎవరట, శాపగ్రస్తులు, వాళ్ళు వేలాడబడతారు. అటువంటి స్థితిలోనే మరి ఉంటే అటు తప్పుదం చేశారు. ఏ తప్పుదం కూడా చేయకుండా సిలువను మరి ఫలించుచు అనేక పాపములను గురించి ఆయన విజ్ఞాపన చేసేవారుగా ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్షమాపణ అనేది మన జీవితంలో మనం అలవర్చుకోవాలి. మన జీవితాన్ని మనం ఇప్పుడు దాకా ఉంటారు కదా పాస్టర్ గారు, మేము ఎదుటి వాళ్ళని క్షమించట్లేదా, మరి క్షమాపణ గురించి ఈ విధంగా అంటుంటే మనం అంటాం, క్షమాపణ అనేది చాలా ఈజీగా సారీ అని చెప్పేస్తాం, ఫస్ట్ లోనే చెప్పారు, కానీ అది మర్చిపోవాలి, తుడిచిపెట్టే విధంగా ఉండాలి. అట్టి క్షమాపణ చేయాలి. దేవుడు ఎందుకంటే ఘోరమైనటువంటి మన కొరకు ప్రతి ఘోర పాపినైనా సరే ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రతి రక్తం బొట్టు కూడా మన కొరకు కాల్చినటువంటి దేవుడు మన దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించాడు, రక్తమును కాల్చాడు. కనుక మనం ఏం చేయాలంటే, క్షమాపణ అనేది మరి తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక మీరు క్షమించారంటారు. మనం అనుకుంటాం కదా, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటాం. మనం అంటాం ప్రభు అని పై పెదవులతో చేయటము కాదు, అది క్షమాపణ ప్రార్థన కానీ కాదు. నిండు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పలానా వ్యక్తిని క్షమించాలని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ క్షమాపణ కొరకే మొట్టమొదటి మాటలు యేసు ప్రభు గారి శిలువలో పలికిన మొట్టమొదటి మాటలు క్షమాపణ గురించి మనము నేర్చుకుంటున్నాం. కనుక నిండు మనసుతో యేసు ప్రభు గారు ఏ విధంగా క్షమించారో మనల్ని మనం కూడా ఆ విధంగా క్షమించాలని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూస్తే మరి మొట్టమొదటిగా చూస్తే ఆయన శ్రమలో చూస్తే ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటిగా మరి శ్రమలో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఆయన సిలువ శ్రమలో ఉన్నాడు కదా, సిలువ శ్రమలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమని. అయితే మనం కూడా మన శ్రమలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేయాలి. ఎటువంటి శ్రమ అయినప్పటికీ, ఎటువంటి కష్టమైనప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినట్లయితే, అది కంటాడు కదా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల వలె కాబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడు. కాబట్టి లోక పాపములు, ఈ లోక పాపం అంతటిని కూడా మోసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు అనమాట. అటువంటి స్థితిలో మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఉన్నటువంటి మనము సిలువ అనేది చాలా మరి విలువైనది అనమాట. సిలువ అనేది నిలువుకర్ర, మన దేవుడు మనల్ని క్షమిస్తే అడ్డకర్ర అనేది మనం ఎదుటి వారిని క్షమించాలి, అదే సిలువ. నిలువుకర్ర ఏంటంటే దేవుడు మనల్ని క్షమించాలి, ఒక అడ్డకర్ర ఏంటంటే మనం ఎదుటి వారిని క్షమించాలి. దేవుడు అది నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అంటాడు కదా, తండ్రి అని ప్రార్థన చేసే ప్రతిదీ కూడా ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు, మన పాపముల కొరకు ప్రార్థన చేశాడు, మన పాపములు క్షమించడం కొరకు ప్రార్థన చేశాడు, మన శాపములు కొట్టివేయడానికి ప్రార్థన
చేశాడు. మన యొక్క ఇబ్బందులను కొట్టివేయడానికి ప్రార్థన చేశాడు. ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అటువంటి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేశాడు. మీలో ఎవరైనా రోగి అయిన ఎవరే దేవుని అంటే జ్ఞానం అడగాలి, స్వస్థత అడగాలి, ఏదైనా అడగాలి. దేవునిలో మన రోగి అయినప్పుడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, అనేక సమస్యల నుంచి కూడా మనం సిలువ యొద్దకు వచ్చి, సిలువ దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. మెళ్ళో సిల్వ, అక్కడ సిల్వ, ఇక్కడ సిల్వ కాదు, కానీ హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మోకరించినప్పుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ 40 రోజుల్లోనే సిలువ దగ్గర కానీ శ్రమ ధ్యానాలు కాదు, క్షణము కూడా, దినము కూడా దేవుడి సన్నిధిలో సిలువ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు కలువరి సిలువలో రక్తము కాల్స్తూ ఆయన ప్రాణము పెట్టునంతగా, ప్రాణం అర్పించిన విధంగా మరి ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడుతున్న వేదనను జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదినం కూడా. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే, ఆయన చనిపోకపోతే, రక్తం చిందించకపోతే నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళము కాదు, నశించిపోయేవాళ్ళు. ఎప్పుడో కూడా నశించిపోతే సిల్వర్ గురించిన వార్త నశించిన వారికి వెరితనము, రక్షింపబడిన మనకి దేవుని యొక్క శక్తి. ఆ యొక్క సిలువను ఎప్పుడు కూడా ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలని మరి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేవాడు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మొదటిగా దేవాలయ నామానికి స్తోత్రాలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంగమన్నటికి శుక్రవారం శుభాలు. మొదటి మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఇది ఎరుగరని పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు, క్షమాగుణం ఎలా ఉండాలనేది. రెండో మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే దేవుడికి కుడివైపున ఒకరు, ఎడవైపున ఇంకొకరిని మరి సిలువ వేశారు. పైన వచనం చూసినట్లయితే 40 వచనం చూసినట్లయితే, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఇది రెండవ దొంగ పలికింది. మొదటి దొంగ అయితే ఏమన్నాడు, నీవు క్రీస్తువు కదా, పైన వచ్చిన ఒప్పిలో వేలాడ తీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుకోమని చెప్పాను. అంటే దేవుడు ఏమంటాడు, నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించంటే ఆయన ఆలోచన ఏంటంటే, రక్షిస్తే ఏం చేస్తాడండి, మళ్ళీ సిలువ దిగేసి మళ్ళీ యథావిధిగా అప్పుడు ఆ దొంగలు అంటే వాళ్ళు ఏంటంటే బందిపోటు దొంగలు అనమాట. మామూలు దొంగలు కాదు, మనం అంటాం కదా ఇంగ్లీష్లో క్రిమినల్స్ అని, ఆ టైప్ అనమాట వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని దేవుడి పక్కన అటు కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని సిలువ వేశారు. మొదటంగా అంటున్నాడు అనమాట, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని. అంటే రక్షిస్తే మళ్ళీ యథావిధిగా నేను యథాస్థితిలో నేను ఉంటానని చెప్తున్నాడు. రెండవ దాన్ని అయితే ఏమంటున్నాడు, ఆయన గర్దిస్తున్నాడు. ఇక్కడ దేవుడికి భయపడవా అన్నాడు. ఇక్కడ దేవుడికి భయపడుతున్నాడు అనమాట. ఆయన భయపడుతున్నాడు కాబట్టే మొదటి దొంగని గర్దిస్తున్నాడు. నీవు దేవునికి భయపడవా అంటే అంతసేపు దేవుడు మరి ఆ శిలువ శిక్షను అనుభవిస్తూ మరి ఆయన చూపిన క్షమాగుణాన్ని, మరి సాత్వికతను, దయను అవన్నీ ఆయన మరి ఎదురుగా దేవుడిలో అన్ని చూశాడు కాబట్టి ఆ దొంగ మారాడనమాట. మారి అంటున్నాడు, దేవునికి నీవు భయపడవా, మనకైతే ఈ శిక్షకి న్యాయమే, మనము అర్హులమే, కానీ మరి ఆయన ఏ పాపము చేయనివాడు. మొదటి దొంగ అయితే ఏంటండి, పాపానికే మరణించాడు. మరి రెండో దొంగ పాపిగా మరి బాప్తిస్మం తీసుకోలేదు. చూసారు, ఇక్కడ బాప్తిస్మం తీసుకోకుండానే మరి రక్షణ పొంది మరి పాప వస్త్రాన్ని తీసుకొని రక్షణ వస్త్రాన్ని
తీసుకున్నాడు అనమాట. పాప వస్త్రాన్ని తీసేసి రక్షణ వస్త్రాన్ని దేవుడి దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు. మరి దేవుడైతే ఏ పాపము చేయకుండా పాపానికే మరణించాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే యెషయా 45:22 చూడండి. యెషయా 45:22 భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇక్కడ చూసినట్లయితే రెండో విధంగా దేవుడు చూసే మరి రక్షణ పొందాడు ఆ క్షణం. మరి ఆయన శిలువలో అనుభవిస్తున్న శ్రమ ఇవన్నీ చూసి కూడా ఇంత క్షమాగుణమా, నిజంగా ఈయనే దేవుని కుమారుడు, అందుకనే ఈయన ఇటువంటి గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయని చెప్పి ఆయన మారాడు. అందుకనే దేవుని వైపు చూశాడు కాబట్టే రక్షణ పొందుకున్నాడు. దేవుని వైపు చూడటం అంటే కొన్ని సందర్భాల్లో మనం అంటే ఆయన పటాన్ని ఆయన ఫోటోలు కానీ పెట్టుకుని దేవుని వైపు చూడటం కాదు. మరి చాలాసార్లు మనం పొద్దున కూడా ఆఫీస్కి వెళ్తా హ్యాపీగా వాకింగ్ చదువుతూ ఉంటాం, అంటే ఇదే చాలు మనకు అని కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు, మనం పొందుకున్న రక్షణని ఎప్పుడు మనం పోగొట్టుకోకుండా ఉండాలి. మరి పౌలుగా చెప్తూ ఉంటారు కదా, నేను మీ విషయమై ప్రసవ వేదన పడుచున్నాను అని. అంటే కొన్నిసార్లు మన రక్షణని మనం అంటే చేజార్చుకునే అవకాశం ఇప్పుడు పొందుకున్నాం, కానీ ఆ రక్షణ వస్త్రాన్ని ఉంచుకోకుండా అంటే చేజార్చుకుంటామేమో అని అనుక్షణం ఎలా ఉండాలి, ప్రసవ వేదన పడేవాళ్ళగా ఉండాలన్నమాట. అంటే మన రక్షణ కోసం ఎప్పుడు అంటే ఈ క్షణం మనం ఏం చేస్తున్నాం ఏంటి, మరి దేవుడి రక్షణలో ఎప్పుడు మనం మొదట ఉన్నట్టుగానే ఉంటున్నామా లేదా అనేది మనం కొన్నిసార్లు సరిచూసుకోవాలన్నమాట. అలాగే ఎఫెసీ 4 చూద్దామండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణుగా పట్టుకుని పోయి మనుషులకు ఈయనను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటే చరగా అంటే ఇప్పుడు దేవుడు పరదేశంలో ఉందో అని చెప్పాడు కదా దొంగకి. పరదేశం అంటే భూమి కింద భాగంలో ఉండేదన్నమాట. దేవుడు చనిపోయిన తర్వాత ఆ దొంగతో సహా కిందకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరణించిన వారికి మరి దేవుని సువార్తను చెప్పి మళ్ళీ వారిని మధ్యలోకానికి అనమాట తీసుకెళ్ళి తాత్కాలిక పరలోకంలో వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడి నుంచి వాళ్ళు ఎలాంటి ఇక్కడి నుంచి వాళ్ళు కొంతమందిని చెరగా అంటే అక్కడ రక్షణ పొందిన వారిని తీసుకుని ఆ తాత్కాలిక పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళాడు అనమాట. మరి అలాగే దేవుడి కృప అంటే ఆయన వాత్సల్యం ఎలా ఉంటుంది, ఎఫెసీ 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. అయిన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అంటే మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారంగా ఉండినప్పుడు దేవుడు అటువంటి సమయంలో కూడా మరి మనలను క్షమించి మరి మన ఆయన కృపలకు పాత్రులుగా మనల్ని చేసినాడు అనమాట. అటువంటి ప్రేమ చూపించే దేవుడిగా ఉన్నాడనమాట యేసయ్య. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎలా ఉన్నాడంటే మొదట క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. మరి రెండవదిగా చూసినట్లయితే మరి నువ్వు ఎటువంటి పాపమైనా సరే నిన్ను క్షమించి మరి ఆయన రాజ్యానికి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. మన మామూలుగా ఈ లోకంలో చూసినట్లయితే మనం మిగతా మన విషయంలో చేసిన పాపాలకైతే అంటే మనం చేసిన తప్పిదాలకైతే మనం అంటూ ఉంటాం కదా, ఇంతకాలం నేను గుర్తులేనా, ఇంతవరకు ఇంత చేసావు, ఇప్పుడు వచ్చావు, అసలు నువ్వు క్షమించడానికి అర్హుడివే కాదు. మరి తల్లిదండ్రులైనా ఎవరైనా మన అన్నదమ్ములైనా ఏమంటాం, ఆస్తిలో భాగమే కానీ ఇంకేదైనా కానీ నువ్వు పొందుకోవడానికి అర్హుడు కానీ అర్హురాలని కాదే కాదని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఎటువంటి పాపమైనా సరే ఆయన క్షమించేవాడు, మరి ఆయన రాజ్యానికి వాసులుగా చేసేవాడు అన్నమాట. మరి దేవుడి కొద్ది మాటలు కన్నింటిలో దీవించుకున్నాడు. సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుకుంటా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఘనమైన శ్రేష్టమైన నామంతో వందనాలు. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మంచి శుక్రవారపు శుభములు అందరికీ తెలియజేస్తున్నాను.
యేసు ప్రభు మరి గత రాత్రి అంటే నిన్న గురువారం దినాన్ని ఆయన ఒక బందిపోటు దొంగలాగా బంధించి మరి పిలాతు దగ్గరికి, అలాగే ఆయన్ని న్యాయం అంటే తీర్పు పేరట ఆయన్ని అనేక చిత్రహింసలకు గురి చేసి మరి 39 కొరడా దెబ్బలు కొట్టి, అంటే ఆ వీపుని నాగలితో ఎలా అయితే దున్నుతారో అలాగా ఆయన వీపును దున్ని ఆయన చాలా చిత్రహింసలకు గురి చేసి ఉదయం 9 గంటల నుంచి, అంటే ఈరోజు 9 గంటల నుంచి యెరూషలేము వీధుల గుండా ఆయన్ని నడిపించుకుంటూ గొల్గొతా స్థల అద్దరికి, అంటే ఆ కొండ మీదకి ఆయన్ని సుమారు ఈ 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నామట. ఆయన శిలువ మీద 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. శిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా ప్రశస్తమైనవి, అమూల్యమైనవి, చాలా ఆణిముత్యాలు లాంటివి మాట. నిజమే. మరి పాస్టర్ గారు చెప్పారు కదా, ఒక మనిషి చనిపోయే ముందు ఆ మాటలు చాలా జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాం. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి జనాల కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడనమాట. ఆయన అర్పించిన మరి పలికిన ప్రతి మాటలు కూడా చాలా విలువైనవి. ఆయన మరి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఈ మాటలు పలికాడు. ఆయన 7 మాటల్లో కూడా 3 మాటలు మరి మొదటగా మనం తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, మొదటి మాటలో మనకి క్షమాగుణాన్ని ఆయన నేర్పించారన్నమాట. రెండవ మాటలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఆ దొంగకి విడుదల ఇచ్చాడు దేవుడు. తర్వాత మనం ఈ 3వ మాటని చూసినట్లయితే, అంటే ఈ 3 మాటలు కూడా ఇతరుల కొరకు ఆయన పలికిన మాటలు మాట, ఇతరుల కొరకు మాట్లాడిన మాటలు. ఈ 3వ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఈ 3వ మాటలో యేసు యొక్క ప్రేమ, ఆయన జాలి, ఆయన బాంధవ్యం, అలాగే ఆయన విధేయత ఈ మాటలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన 3వ మాటలో ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండ చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లిని చెప్పాను. మరి ఆనాడు రోమా ప్రభుత్వం మరి చాలా ఘోరమైన తప్పులు చేసిన వారికి మాత్రమే ఈ శిలువ మరణాన్ని వేసేవారు. మరి యేసు ప్రభు వారు ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము కూడా ఆయన చేయలేదు. ఆయన ఎలాగా దేశ ద్రోహిగా ఆయన్ని చిత్రీకరించి ఆయన ఎంతగానో శిలువ మరణానికి గురి చేసినట్లుగా మనకి కనబడుచుందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మరి మరియ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే ఆయన తల్లిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యేసు ప్రభు వారిని ఈ లోకానికి తీసుకురావడానికి మరియ చాలా వేదనలు అనుభవించింది. ఎందుకంటే ఒక కన్యక గర్భవతిగా ఉంటే ఈ లోకం చాలా నిందలు వేస్తుందన్నమాట. అలాంటి నిందలు ఆమె మోసి మరి లోక రక్షకుణ్ణి ఈ లోకానికి ఆమె తీసుకొని వచ్చింది. మరి ఆ యేసు ప్రభు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. మనం అనుకుంటాం ఏమీ కష్టాలు లేవు, యేసు ప్రభు దేవుడు కదా, కాదు, ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడనమాట. అందుకే ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆయన యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చిన తర్వాత యెరూషలేముకి ఆయన వెళ్ళినప్పుడు సుమియోను ఒక ప్రవచనం పలుకుతాడనమాట. అమ్మ నీ హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకుని పోతుందని సుమియోను ప్రవక్త చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ మాట అప్పుడు ఆమెకి అర్థం కాలేదు, కానీ ఈ సమయంలో ఆ మాట ఆమె గుర్తు చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే మరి యేసు ప్రభు పెద్ద కుమారుడిగా మరి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన తర్వాత శారీరకంగా పుట్టిన వారు కూడా యేసు ప్రభు వారికి అన్నదమ్ములు ఉన్నారన్నమాట, తమ్ముళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా శిలువ మీదలో ఉన్న యేసయ్యను వదిలిపెట్టేసి అందరూ కూడా విడిచిపెట్టేశారన్నమాట. అందరూ ఆయన శిష్యులు కూడా పారిపోయారు అన్నమాట. అంటే అక్కడ కేవలం 4 స్త్రీలు, ఇంకా కొంతమంది స్త్రీలు, యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారన్నమాట.
అటువంటి సమయంలో మరి యేసు ప్రభు వారు తన తల్లిని ఆయన చూస్తూ ఉన్నాడనమాట. తన తల్లిని చూసుకుంటూ మరి ఎందుకంటే యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే బయటకు వచ్చి ఆయన సేవ చేశాడు. 30 సంవత్సరాలు కూడా తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేశాడు. ఆయన అన్ని మరి ఆయన్ని ఎంతగానో ప్రేమగా చూసుకుందన్నమాట. మనం ఎలాగ తల్లిదండ్రులమైన మనం పిల్లల్ని ఎలాగైతే ప్రేమగా చూసుకుంటామో అలాగే మరియ కూడా యేసుప్రభు వారిని ప్రేమగా చూసుకుంది. ఆయన ఆలన పాలన అన్నీ కూడా ఒక తల్లి మాత్రమే చేయగలదన్నమాట, ఎవరు చేయలేరు. ప్రతిదీ కూడా మరి కుటుంబంలో స్త్రీ లేకపోతే ఆ కుటుంబము చీకటమయమైపోతుంది కదండి. అందుకనే ఇక్కడ మరి ఈ స్త్రీ మరియా ఎంతగానో మరి 30 సంవత్సరాలు వాళ్ళతో ఉండిన తర్వాత మరి పెద్ద కుమారుడు అలా చనిపోతూ ఉంటే మరి ఎవ్వరూ లేని పరిస్థితిలో ఆమె ఒంటరిగా అసలు దూరంగా ఉండి ఆయన చూస్తూ ఎంతో వేదన పడుతుందన్నమాట. ఒక హృదయంలోంచి ఖడ్గం దూసుకుపోవడం అంటే అదే మాట. ఆమె ఎంతో చిత్ర వేదన అనుభవిస్తుందన్నమాట. చెప్పుకోలేకపోతుంది బయటికి. ఎందుకంటే యేసు ప్రేమించిన వారు ఎవ్వరు కూడా అక్కడ లేరు. ఒక అనాథగా ఆమె అక్కడ ఉండిపోయింది. అటువంటి స్థితిలో యేసుప్రభు వారు కూడా తన తల్లిని చూస్తున్నారన్నమాట. తన తల్లిని చూస్తూ అమ్మ అని పిలిచాడనమాట. అమ్మ అని పిలవడంలో ఆమె హృదయం ఎంతో సంతోషించిందన్నమాట. అమ్మ అంటే మరి అమ్మ అనే పదంలో చాలా అర్థాలు దాగి ఉంటాయి కదండి. అమ్మ అని మన తల్లిని అమ్మని మనం పిలుస్తాం. అటువంటి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్న యేసయ్య మరి గొంతు తడారిపోయిన పెదవులతో ఆయన అమ్మ అని మరియమ్మ గారిని సంబోధించినట్లుగా మనం చూస్తున్నామట. అప్పుడు సంబోధించి మరి ఎందుకు యోహాను గారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే యోహాను పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడనమాట. ఆయన కృపావరం కలిగినవాడు. యోహాను కృపావరం కలిగినవాడు. అందుకే మరి పద్మాసు ద్వీపంలో పరవశుడే ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అంటే మహాజ్ఞాని. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిని యేసుప్రభు వారు తన తల్లికి నియమించారన్నమాట. అందుకే ఆయన్ని ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ మనం తల్లి మరియమ్మ గారిని ఒక తల్లి సంఘానికి కూడా గుర్తుగా మనం తల్లి సంఘంగా గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. అయితే అటువంటి పరిస్థితిలో యోహాను అక్కడ ఉండడం చూసి అప్పుడు యోహానికి దేవుడు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడనమాట. అప్పగించి ఇప్పటి నుంచి కూడా నువ్వు ఈమెను నీ ఇంట చేర్చుకోమని చెప్పాడనమాట. అంటే ఇల్లు అనే అంటే పరలోకమని అర్థం అన్నమాట. ఇక్కడ మనం 3 జ్ఞాపకం చేసుకోవాలి. మరి మరియా అంటే తల్లికి సంఘానికి గుర్తుగా ఉంది. మరి యోహాను అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇల్లు అంటే పరలోకానికి గుర్తుగా ఉంది. అంటే ఈ యొక్క మాటలో మరి తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి అనే బాధ్యతను దేవుడు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. తన అంటే మరి మరియను ఆ స్థితిలో అంటే అప్పటికి యోసేపు గారు చనిపోయారు. ఆమె విధవరాలిగా ఉంది. ఆమె ఒక్కరితే ఉంది. ఆ విధవరాల్ని ఆయన విడిచిపెట్టలేదన్నమాట. విడిచిపెట్టకుండా ఆయన ఏం చేశాడంటే ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించాడనమాట. అందుకనే మరి మనం కూడా మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించేలాగా ఉండాలి. మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. ఇదే మనకి ఈ మాట ద్వారా ఏం నేర్పిస్తుందంటే తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడగుదువని దేవుని వాక్యం 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు. మనం ఆయుష్ పొందాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. వాళ్ళని వృద్ధాప్యమందు మనము త్రోసి వేయకూడదు. వారిని మనం ప్రేమగా చూడాలి. మరి ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయంటే ఎందుకంటే ప్రేమ అనేది ఉండట్లేదు. ఒకరి మీద ఒకరి ప్రేమ కలిగి ఉండట్లేదు. అందుకే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళని చూసే పరిస్థితి లేదు. కానీ యేసుప్రభు వారు అలాగా తల్లిని అనాథగా విడిచిపెట్టకుండా మరి ఏం నేర్పించాడంటే ఒక బాధ్యతను సంఘానికి నేర్పించాడు. ఒక ప్రేమను నిజంగా మరి ఆ ప్రేమ ఎంతో అమ్మ అనే పిలుపు చాలా శ్రేష్టమైనది. మరి ఈ సువార్తలో చూసినట్లయితే మరియమ్మ 4 సార్లు యేసుప్రభు వారు సంబోధించినట్లుగా మనం అమ్మ అని సంబోధించినట్లుగా మనం చూడవచ్చుమాట. అంటే మరి ఇక్కడ మనకి ఈ మాట ద్వారా ఏమి తెలుస్తుందంటే మన తల్లిదండ్రులు మనం
చూడాలి. ఒకవేళ తల్లిదండ్రులు నువ్వు చూడకపోతే మరి అవి శాపాలు కూడా దేవుడు ఇందులో రాసి పెట్టాడనమాట. ఏంటంటే సామెతల గ్రంథంలో ఉంటుంది 20వ అధ్యాయంలో, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించకపోతే, ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే లోయ కాకులంట వచ్చి నీ కళ్ళను పొడుచుకుని తినేస్తాయంట. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాకుండా మధ్యలోనే హఠాత్తుగా చనిపోయే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. అటువంటి స్థితి నువ్వు తెచ్చుకోకూడదు. అందుకే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి అనేసి ఇక్కడ మరి చెప్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా మనం తల్లిదండ్రుల్ని సన్మానించకపోతే మనకి కలిగే నష్టాలు చాలా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడు, శాపాలు కూడా పెట్టాడనమాట. ఆ శాపాలకి మనం ప్రాప్తులు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. ఈ మాట ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమను పంచాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. వాళ్ళ వృద్ధాప్యమందు, వాళ్ళ ముసలితనమందు వారిని మనం విడిచిపెట్టకూడదు, వారిని బాధ్యతగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్ల మనస్తత్వాలు వస్తాయన్నమాట. పెద్ద వయసు వచ్చిన వారికి చిన్నపిల్లల మనస్తత్వం తప్పకుండా వస్తుంది. కాబట్టి యేసుప్రభు వారు ఈ మాట ద్వారా ఎలాగైతే తన తల్లిని విడవకుండా ఆ అప్పగింతలు, యోహాన్ గారికి అప్పగింతలు చెప్పాడో, ఆ విధంగానే మనం కూడా మన సంఘంలో మన పాత్ర ఏం కలిగి ఉన్నాం, మనం ఏ విధంగా ఉండాలి, ఏ బాధ్యత కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాగే మరి కృపావరం కలిగిన మరి యోహాను ఒక ఆత్మవస్తుడే ఉన్నాడనమాట. ఆత్మవస్తుడితో కదా ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అందుకనే దేవుడు మహాజ్ఞాని, ఆయన చాలా మహాజ్ఞాని. ఆ మహాజ్ఞాని వివేకం కలిగిన మరి యోహానుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రతి విషయంలోని కూడా తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడని మరి దేవుడు ఇక్కడ ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే మనం ప్రతి విషయంలో కూడా తల్లి సంఘానికి లోపడాలి, విధేయత చూపించాలి. ఎందుకంటే దేవుడు కూడా సిలువలో ఉండి తన తల్లిని విధేయత చూపించాడు, మర్చిపోలేదు. ఎవరో మర్చిపోయినా కానీ తన తల్లిని ఆయన మర్చిపోకుండా తన బాధ్యతను గుర్తెరిగి తన బాధ్యతను నెరవేర్చాడనమాట. ఆయన ప్రేమను అందించాడు. ఆయన ఒకవేళ అక్కడ పరలోకంలోకి వెళ్ళిపోయినా ఇక్కడ ఆయన ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరికి? మరియ గారికి ఇంకొక కుమారుణ్ణి ఏర్పాటు చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రేమ, జాలి, దయ కలిగిన వార్త. ఇది ప్రేమ వార్త, బాధ్యత కలిగిన వార్త ఇది. అందుకని ఈ మాటలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను సన్మానించే విధంగా ఉండాలని దేవుడు ఈ చిన్న మాటను దీవించును గాక. నాలుగవ మాట ధ్యానించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం అనుగ్రహించిన పాస్టర్ గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నాలుగవ మాట మనం చదివిన రీతిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో రాయబడి ఉన్నది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. మరి ఇదే ఒక వాక్యం కూడా మార్కు సువార్తలో రాయబడి ఉన్నది. ఒకసారి అది కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం చదివినట్లయితే, మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ దేవుడు ఏలీ ఏలీ లామా సబక్తాని ఇక్కడ మత్తయి సువార్తలో పలికాడు. మరి మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి అని పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏలీ ఏలీ లామా సబక్తాని భాష, అరమిక్ భాష దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు అరమిక్ భాషతో ఆయన మాట్లాడి ఉన్నాడు. మరి సిలువలో కూడా యేసు ప్రభువారు ఏలీ ఏలీ లామా సబక్తాని పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ నిలిచి ఉన్న వాళ్ళంట ఈ యొక్క మాట విని ఏమంటున్నారంటే వెంటనే వారి
వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. అయితే అక్కడ నిలుచున్న వారు అనుకుంటున్నారు ఈయన ఏలి అని పిలుస్తున్నారు, ఏలియా ప్రవక్తని పిలుస్తున్నాడేమో, ఆయన వచ్చి ఈయనను రక్షిస్తాడు, శిలువ మీద నుంచి కింద దింపుతాడు అనేసి ఆ భాష వారికి అర్థం కాక వాళ్ళు ఏలియాని పిలుస్తున్నారనేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేశాడంట. మనము మొదటి 3 మాటలు చూసినట్లయితే ఇతరుల గురించి యేసు ప్రభు వారు శిలువ మీద మాట్లాడారండి కదా. కానీ ఈ యొక్క 4వ మాట మాత్రం తన గురించి తాను తండ్రి అయిన దేవుడికి మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావని. అయితే 45వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. యేసు ప్రభువాన్ని 9 గంటలకి సిలువ వేశారండి. దాదాపు ఆయన 3 గంటల వరకు సిలువలో ఆయన 6 గంటల సమయం ఆయన వేలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంట. అప్పటి వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మి ఉన్నదంట. అంటే దాదాపు 3 గంటలు ఆ దేశం అంతటా చీకటి కమ్మి ఉన్నది. ఎందుకు చీకటి కమ్మి ఉన్నది? యేసుప్రభు వారు మరి అక్కడ సిలువలో వేలాడుచున్నప్పుడు మధ్యాహ్నము మరి పగలు ఎండ ఉండాలి కదా, ఎందుకు చీకటి కమ్మి ఉన్నది? ఈ యొక్క చీకటి గురించి మనం ఒక 3 విషయాలు మనము ధ్యానించుకుందాం. మొదటిగా చూసినట్లయితే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మనము ఒక తూర్పు దిక్కున ఒక చుక్క పుట్టి ప్రకాశమైన వెలుగు ఇస్తుంది. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు చీకటి కలుగుతున్నది కదండి. అలాగే యేసు ప్రభు పుట్టినప్పుడు అనేక ప్రవచనాలు జన్మించక ముందే అనేక ప్రవచనాలు ప్రవక్తల చేత ప్రవచించబడ్డాయి. ఆయన మరణించినప్పుడు కూడా ఆయన మరణించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు. ఈ యొక్క చీకటిని గురించి కూడా మనం ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం కొంచెం చదివి ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళలో భూమికి చీకటి కమ్మచేయుదును. పగటి వేళ భూమికి చీకటి కమ్మచేయుదును, మధ్యాహ్నం వేళ సూర్యుని అస్తమించెదను. ఈ యొక్క సందర్భం అప్పుడు ఆమోసు గారు మరి ప్రవచించిన సందర్భం ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అన్నమాట. పగటి వేళ చీకటి కలిగింది. ఎందుకు కలిగింది అంటే దేవుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు కూడా మరి ఐగుప్తుల కాఠిన్యము చేత ఇజ్రాయేలీలను పంపనప్పుడు దేవుడు ఐగుప్తు దేశంలో 3 దినములు 9వ అద్భుత క్రియగా 3 దినములు ఏమైనా కటిక చీకటి ఉన్నాడు. అది కూడా చదువుదాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 21-22 వచనాలు చదివినట్లయితే యెహోవా మోషేతో ఆకాశపు వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనట్టు చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశపు వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. దేవుని యొక్క కోపానికి ఈ యొక్క చీకటి నిదర్శనంగా ఉందండి. అంటే దేవుడు కోపపడినందున చీకటి కలిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలీయుల మీద యెహోవా కోపము కలిగింది. ఎందుకంటే తన కుమారుని శిలువపై ఎక్కించాలని తండ్రి అయిన దేవుడు కోపము ఆ యొక్క చీకటికి నిదర్శనంగా ఉంది. కాబట్టి మరి ఈ యొక్క చీకటి ఆయన కోపానికి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చూసినట్లయితే ఈ మరి సృష్టికర్త అయిన దేవుడే శిలువ మీద బలి అవుతున్నప్పుడు మరి సృష్టి తట్టుకోలేక మరి చీకటి అయిపోయిందంట. సూర్యుడు ప్రకాశించడం మానివేశాడంట. కాబట్టి ఈ చీకటి కమ్ముకున్నది. మరి కొంతమంది చిత్రకారులు మరి చీకటి ఎందుకు వచ్చింది, ఒకవేళ గ్రహణం కలిగిందా, అందుకే ఈ యొక్క 3 గంటలు చీకటి వచ్చిందేమో అని పరిశోధన చేసినప్పుడు మరి ఆ యొక్క 1829 ఆ యొక్క శతాబ్దంలో అసలు గ్రహణం అనేది లేదంట. ఇది ఒక విచిత్రమైన చీకటి అని చైత్రకాలు రాసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కోపము దీనికి నిదర్శనంగా ఉంది. మరి 4వ వచనంలో చూసినట్లయితే మరి ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. మరి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన చెయ్యి విడిచాడంట. ఎందుకు విడిచాడు అనంటే సర్వలోక మానవాళి పాపము ఆయన మీద మోపబడింది.
నీ యొక్క పాపము నా యొక్క పాపము ఒక్కసారిగా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి వదిలేశాడంట. ఎందుకు వదిలేశాడు? మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు కదా. మీ యొక్క పాపములు ఆయన ముఖమును మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. దేవుని తండ్రి అయిన దేవుని కంట పాపం అంటే అసహ్యం అండి. పాపి అంటే దేవుడికి ఎంతో ఇష్టం. పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అయినా అసహించుకుంటాడు. ఇప్పుడు ఒక తల్లి తన కుమార్తె ఉందనుకోండి, తన కుమార్తె క్యాన్సర్ చేత బాధపడుతుంది అనుకోండి, తల్లి తన కుమార్తెను దూరపరుస్తుందా? క్యాన్సర్ చేత బాధపడుతున్నారు, ఆ కుమార్తెని ప్రేమిస్తుంది కానీ తనలో ఉన్న క్యాన్సర్ని ద్వేషిస్తుంది. అవునా? ఆ విధంగానే తండ్రి అయిన దేవుడు తన మరి పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు. మరి మన యొక్క పాపం ఆయన మీద వేయబడినప్పుడు ఆయన తల త్రిప్పేసుకున్నాడని, చెయ్యి విడిచిపెట్టాడని దేవుడే చెప్తా ఉన్నాడు. కుమారుడైన యేసు ప్రభు వారే చెప్తా ఉన్నాడు. తల త్రిప్పేసుకున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే సర్వలోక పాపము ఆయన మీద మోపబడింది. అంతవరకు దేవుడు తనని అంటిపెట్టుకొని ఉన్నాడు. మరి శిష్యులు వదిలేశారు, ఎన్నో అవమానాలు నిందలు ఆయన అనుభవించారు. అయినా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడను కాను అని ఆయన చెప్పాడు. కానీ ఆ శిలువ సమయంలో దేవుడు తన చెయ్యిని విడిచిపెట్టేశాడు. మరి గెత్సెమనే తోటలో ఆయన రేపు శిలువకు వేయబడుతున్నప్పుడు మరి రాత్రంతా వేదనతో ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తా ఉన్నాం. వేదన పడి ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించండి అని ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు చూడలేకపోయాడు. తన కుమారుడు అంత వేదన పడి ప్రార్థిస్తున్నప్పుడు చూడలేకపోయాడు. ఆయన ఏం చేశాడంటే చూసినట్లయితే మరి తన యొక్క దూతను పంపి ఆయనను బలపరిచాడట. ఆ గెత్సెమనే తోటలో దూతను పంపి బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43 చదవండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చాలండి. పరలోకం నుండి దూత వచ్చిందంట, బలపరిచిందంట. మరి యేసు ప్రభు మరి సిలువలో వేలాడుచున్నప్పుడు ఆయన మౌని అయిపోయాడు. అక్కడ తండ్రి అయిన దేవునికి కుమారునికి ఎడబాటు కలిగింది. ఎందుకు అంటే మన పాపాలు ఆయన మీద ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నేను మనము ఆయనకు ఎడబాటుగా ఉండకూడదని మరి దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడంటండి. యోహాను సువార్తలో చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలుసు కదా, ఒకసారి మళ్ళా చదవండి. శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించి యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని తిరిగి వారి యొక్క విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను సంగ్రహించాడు. కదండి, దేవుడే తన కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. మన యొక్క పాపం నిమిత్తముగా ఆయన బలి అవ్వడానికి మనకి ఆయన అనుగ్రహించాడు. మరి తండ్రి 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 అని ప్రతి విషయంలో ప్రార్థించిన మరి ప్రభు అయిన యేసు ప్రభు వారు మరి 4వ మాటలో ఆయన మరి చెయ్యి విడిచినప్పుడు నా దేవా అని పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే తన కుమారునికి ఇష్టమైంది, అతను నలుగుకొట్టడం ఇష్టమైందనమాట. దేవుని యొక్క ప్రేమ మరి దేవుని యొక్క ప్రేమయే ఉన్నది. తన కుమారుడు ఆ విధంగా శిక్షను అనుభవించి మనం రక్షించారు. మరి తండ్రి కుమారుడు కలిసి ఏం చేశారంటే మనకి రక్షణ అనుగ్రహించారు. మనము ఎడబాటు అవ్వకూడదని, మరి మనం ఒంటరిగా అవ్వకూడదని ఆయన ఒంటరితనం అనుభవించాడు. మరి మనం అంధకారంలోనికి వెళ్ళకూడదని ఆయన అంధకారంలోనికి వెళ్ళాడు. మనం అనుభవించవలసిన శిక్ష పాపము ఆయన మీద మోసుకొని ఉన్నాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయన యొక్క సిలువ యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన సిలువ యొద్దకు వెళ్ళినప్పుడే మనకు రక్షణ. తన ఉగ్రత నుండి తప్పించడానికి తన కుమారుని పంపాడు. అవునా కదండి? మరి మనము ఆయన కుమారుని యొద్దకు వెళ్ళి ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడే మరి ఆయన ఉగ్రత, ఆయన యొక్క తీర్పు, 2వ మరణము నరకం కదండి, ఆ నరకం నుండి తప్పించడానికి దేవుడు ఆయన యొక్క కుమారుని పంపాడు. మరి ఈ దినాల్లో మరి ఇజ్రాయేలు పస్కాని ఆచరిస్తారు కదండి. పస్కా పండుగ మనకి అందరికీ తెలుసు. ఒక గొర్రె పిల్లని మరి వధించి తన యొక్క రక్తాన్ని గుమ్మం పైన రాసి పూజిస్తారు కదా. దేవుడు మరి ప్రభు అయిన యేసు ప్రభు వారు మరి పస్కా బలి పశువుగా మనందరి నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు.
మరి ఆయన నిబంధన గుర్తుగా మనం ఆయన రక్తం మాంసంలో మనము పాలివారమై ఉన్నాము. కాబట్టి మనము మన పాపములు క్షమించిన, మన పాపములు భరించిన ఆయన వైపుకు మనం తిరిగి ఆయన చెంతకు చేరి మరి మన యొక్క పాప విమోచన మరి కలిగి ఆయన ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే మనము రక్షింపబడాలంటే, మన పరలోకానికి వెళ్ళాలంటే సిలువ యొద్దకు మనము ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన పాప క్షమాపణ మనము పొందుకోవాల్సిందే. కాబట్టి ఈ యొక్క 4వ మాట దేవుడు మన విడికిలో దీవించుకుంటారు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉందను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. ఈ వాక్యం సమాప్తం. బట్టి కూర్చున్న అందరికీ ప్రభుత్వ వందనం చెల్లిస్తున్నాను. అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు. అది సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇటువంటి సమయంలో నాకు అనుగ్రహించిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు మనం ధ్యానించిన మాటల్లో 4 మాటల వరకు మనం ఇప్పటి వరకు ధ్యానించుకున్నాము. మొదటిది క్షమాపణ, రెండవది పరదేశంలో చేర్చుకుంట, మూడవది తల్లికి కుమారుని ఇవ్వట, మరి 4వది నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి, 5వదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. లేఖనము దేవుడు ఒక ప్రణాళిక లేకుండా అయితే ఈ లోకమునకు రాలేదు. ఆయన సమస్తమును ఒక ప్రణాళిక చొప్పునే ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రవక్తలు వీళ్ళందరూ దేవుని గురించి మరి చెప్పినవారు. అయితే మనం ధ్యానించుకున్నట్టయితే లేఖన నెరవేర్పు కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు, శిలువ యాగమును పొందాడు. నేను దప్పికొనుచున్నాను అనేను. యేసు లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఉన్నాడు. కీర్తనలు 69:21 వచనం. అవును, దేవుడు ఆ కీర్తనలో మరి దేవుని గురించి చెప్పిన వాటిగానే మరి అది అక్కడ అధ్యాయం ఆ వచనంలో మనం చూసినట్టయితే అది దావీదుని గురించి చెప్పిన మాట అయితే కాదు, ఖచ్చితంగా దేవుని గురించి చెప్పినట్లే. అక్కడ చెప్పిన ఆ మాట ఇక్కడ నెరవేరినట్లుగా మనము చూస్తున్నాము. ఈ వచనంలో అది నెరవేర్పుగా మారింది. అదే విధంగా కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అడ్డుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. చాలు. చిరుకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మరణము ఆ ప్రయాణం అంతట్లోనూ ఆయన ఆ కొరడ దెబ్బలు, ఆ యొక్క ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టడము, ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఎంతగానో వేదన చెంది ఆయన మనము మామూలుగా చూసుకున్నట్లయితే ఒక శరీరంలో నుంచి బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి దాహం అనేది ఖచ్చితంగా వేస్తుంది. ఇది శారీరకమైన దాహము. మరి యేసు ప్రభు వారు ఆత్మల కొరకైన దాహం కూడా కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సమయంలో యేసు ప్రభు వారు శారీరక దాహమును కలిగి ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్న శరీరం అంతా కూడా మానవాళి పాప పరిహారార్థమై బలిగా ఆయన దాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఏది తన కొరకు దాచుకొనలేదు, సమస్తమును మన కొరకు విడుదల చేసి ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొనవచ్చు. నేను దప్పికొనుచున్నాను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక వారు ఒక స్పంజితో చిరకను నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు.
అయితే ఆ చేదును ఆ సమయంలో అక్కడ అందించడానికి గల కారణం ఏంటంటే అది ఒక రకమైన మత్తు. ఎందుకంటే ఆ శ్రమ అనుభవిస్తున్న ఆ వ్యక్తికి ఆ శ్రమ అనేది తెలియకుండా కొంచెము తనకు ఉపశమనం కలగడానికి అది వారు ఆ యొక్క సమయంలో అందిస్తారు. ఎందుకంటే పడుతున్న ఆ బాధను కొంచెము మర్చిపోవడానికి మాత్రమే అది పనికొస్తుంది. కానీ దేవుడు అయితే అది ఇచ్చినంత మాత్రాన దేవునికి ఉపశమనము కలగదు. ఎందుకంటే ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, కావాలనే తన ప్రాణమును మనకు ధారపోసాడు. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నాం. 1 కొరింథీ 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అవును, సిలువను గురించి ఈరోజు మనము చూస్తున్నట్లయితే లోకంలో 3 మేకుల మీద కొట్టబడిన మీ యేసు ప్రభు వారు 3 మేకుల్ని తీసుకోలేకపోతున్నారు. అయితే ఆయన మీకెట్లా మీ పాపాలను ఎలా క్షమిస్తున్నాడు అని కొంతమంది మూర్ఖులు సిలువను గురించి తెలియని వారు చెప్పుకునే మాట. కానీ మనకు తెలుసు ఆ సిలువ యొక్క విజయము మనకు తెలిసే ఉన్నది. ఆయన 3 మేకుల మీద నిలబడ్డాడంటే అది నీ కొరకు నా కొరకు మన విమోచన కొరకే, మన విమోచన మార్గం కొరకే ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి ఆయన ఆ యొక్క మరణాన్ని ఆహ్వానించాడు. యోహాను సువార్త 7:37లో యేసు నిలిచి ఎవడైనాలో దప్పుకొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. అవును, ఆయన మన కొరకు జీవధారలను ప్రవహింపజేశాడు. ఎవరైనాను దప్పికొంటే నా యుద్ధకు వచ్చి మీ దప్పిక తీర్చుకోనమని చెప్తున్నాడు. విశ్వాసకి జీవజలమును అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. ప్రకటన 22:17 దప్పికొనిన వాడిని రానిమ్ము, ఇచ్చేయించు వాడిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననేమో. అవును, ఆయన మనకు జీవజలమును ఏ విధంగా ఇచ్చాడు? ఉచితంగానే ఇచ్చాడు. ఆయన ఏది ఇచ్చినా మనకి ఏమి ఇచ్చాడు? మనమేమి వెలపెట్టి కొనిన వారము కాదు. ఏది ఇచ్చినా ఆయన కృపా బాహుల్యము చొప్పుననే మనకి ఉచితముగా అనుగ్రహించి ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 7:17లో జీవజనములు బుగ్గ యుద్ధకు రాని నడిపించును. జీవజలం బుగ్గ యుద్ధకు ఆయన మనలను నడిపించి దేవుడై ఉన్నాడు. ఇక్కడ జీవజలం ఎవరై ఉన్నారంటే యేసు ప్రభు వారే జీవజలమై ఉన్నారు. అయితే ఇప్పుడు మరొకటి, ఉగ్రత నుండి రక్షింపబడటానికి దేవుడు మనల్ని కాపాడాడు. రోమపత్రిక 5:9 నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏమి ఉగ్రత ఇది? నిత్యము ఆ యొక్క నరకాగ్నిలో కాలిపోకుండా మన పాపముల ద్వారా మనము పట్టబడిపోకుండా దేవుడు మనల్ని రక్షించిన వాడై ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ బలిని స్వీకరించాడు. రోమపత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడితిమి. మనమేమి మన సొంత యొక్క ఇదిని బట్టి మనమేమి తీర్చబడిన వారము కాదు. ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన శిలువలో బలియాగమయ్యాడు. రోమపత్రిక 6:23 అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అవును, మన యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏమై ఉన్నది? నిత్య జీవమై ఉన్నది. 1 పేతురు 3:18 ఎవరైనా చదువుతారా? 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడాను. అవును, ఆయన పాప విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. ఆయన మనందరి మానవాళి పాపముల కొరకు ఒక్కసారి ఆయన శ్రమపడ్డాడు. కానీ మనము అనుదినము దానిని శ్రమ పడుతూనే ఉన్నాము మనం ఆ విషయంలో అయితే. ఎందుకంటే మనం దేని చేత ఏ సమయంలో ఎక్కడ పట్టబడుతున్నామో మనకి తెలియదు. కానీ అది మనము గమనించుకొని ముందుకు వెళ్ళాలి. పేతురు 2:21-24
1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వరకు. ఈ స్త్రీలోని వలన బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటికి ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. తన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన తానే మన పాపములను రాను మీద మోసుకొని ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చాడో మనకు తెలుసు. ఆయన ఏ విధంగా ఆ యొక్క శిలువ మరణం పొంది ఉన్నాడో మనకు తెలుసు. వీటన్నిటికీ మన యొక్క విశ్వాసమునకు మరీ ముఖ్యంగా కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానం. ఆయన లేచుట ప్రతి విశ్వాసికి ఆయువు పట్ల లాంటిది. అది ఎందుకంటే ఈ పాపములన్నీ ఆయన మీద మోపబడి ఉన్నాయి కాబట్టి ఆయన దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని మనము 4వ మాటలో చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఆయన చెయ్యి విడిచాడు. ఎందుకు విడిచాడు? పాపములు ఆయనకి ఇష్టమైనవి కాదు కాబట్టి ఆయన యేసు ప్రభువారి యొక్క చెయ్యి విడిచినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు మన పాపములు, మన అతిక్రమములు, మన యొక్క దోషములు మనము దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయా, లేకపోతే మరి ఆయనకి దగ్గరగా మనం వెళ్తున్నామా, లేకపోతే దూరంగా వెళ్ళిపోతున్నామా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పాపం చేయవాడు ఎవడు కూడా దేవునికి ఇష్టడైన వాడు కాదు. మన పాపములను, మన దోషములను, మన అపరాధములను ఆయన ఒక్కసారే మోసి మరణమును పొంది తిరిగి మృత్యుంచేయడే లేచిన దేవుడు. మనం అది జ్ఞాపకము చేసుకొని మన యొక్క విశ్వాస జీవితంలో మనము ముందుకు వెళ్ళడానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. అయితే ఒక ఉపమానం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మనం మూవీస్ చూసినప్పుడు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆ యొక్క మూవీ మనం అందరం కూడా చూసే ఉంటాం. ఆ మూవీ చూస్తున్నప్పుడు అయితే యేసు ప్రభు వారు అంతగా మన కొరకు యాగమయ్యారా, బలైపోయారా, ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క మూవీ చూసిన వారు ఎవరు కూడా కన్నీరు పెట్టకుండా అయితే ఉండరు. అయితే అందులో ఆ యొక్క సినిమాని డైరెక్ట్ చేసిన వారు మెల్ గిబ్సన్. ఆయన ఆ మూవీని డైరెక్ట్ చేసిన వ్యక్తి. అయితే అందులో నటించిన వ్యక్తి జిమ్ క్యావిజల్. ఆ జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి అసలు దేవుని గురించి ఎలాంటి అవగాహన లేని వ్యక్తి. ఆ సినిమా తీసినప్పుడు ఆయనకి యేసు ప్రభు అంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నదైతే అక్కడ లేదు. ఎందుకంటే ఆయన ధనం ఇస్తాడు కాబట్టి ఈయన వచ్చి ఆ మూవీలో నటించాడు. అయితే ఆ మూవీ చేస్తున్న సమయంలో యేసు ప్రభు వారు శిలువ యాగం చేయటకు అక్కడ కొరడాతో కొట్టేటువంటి ఆ సమయానికి వచ్చినప్పుడు ఆయనని పూర్తి శరీరం అంతా ఒక షెల్ తోటి కవర్ చేశారు. బాడీని కవర్ చేసినప్పుడు వీళ్ళందరూ ఆ యొక్క కొడుతున్నప్పుడు ఆ యొక్క తీసుకొని కొరడాలు ఆ యొక్క వాళ్ళు కొట్టే కొరడాలు 4 శాఖలుగా ఉంటాయి. ఆ 4 శాఖలకు 4 గాలకు ముళ్ళులు ఉంటాయి. అవి తీసుకొని ఒక దెబ్బ కొట్టినప్పుడు ఆయన బాగా నటిస్తున్నాడు అని చెప్పేసి ఒక డైరెక్ట్ చూస్తున్నాడు. రెండోసారి కొట్టినప్పుడు ఇంకా బాగా నటిస్తున్నాడు అనేసి ఆయన ఆ యొక్క మూవీ తీసే వ్యక్తి అనుకున్నాడు. అయితే తీరా మూడోసారి ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ ఉన్న షెల్లును దాటి ఆయన యొక్క శరీరంలోనికి వెళ్ళి ఆ మాంసపు ముద్ద నిజంగానే బయటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడుతూ గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోయిన సమయంలో వీళ్ళందరూ తీసుకొని ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలంలో ఆయనకి 16 కుట్లు పడ్డప్పుడు ఆయన యొక్క హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆయన అడుగుతున్నాడు ఆ యొక్క డైరెక్టర్, నిజంగానే యేసు ప్రభు వారు ఇంత శ్రమను అనుభవించారా? నేను కొంత గాయానికే నేను ఇంత విలవిలలాడిపోయి 16 కుట్లు పడి ఇంత బాధపడుతున్నాను. మరి ఆ దినమున యేసు ప్రభు వారు ఎంత బాధ అనుభవించి ఉంటారు అనేసి ఆయన అడుగుతున్నప్పుడు ఆ యొక్క డైరెక్టర్ చెప్పిన మాట, ఈ సినిమాలో మనం చూపిస్తున్నది 40%. ఇంతకన్నా గొప్ప శ్రమ యేసు ప్రభు వారు అనుభవించారు అని ఆయన కొన్ని మాటలు దేవుని గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి అక్కడికక్కడి హాస్పిటల్ బెడ్ మీద నుంచి దిగి మోకరించి, ప్రభువా నా కొరకు మరణించి తిరిగి లేచిన నా తండ్రి, నా పాపముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం నీవే బలియాగంగా అర్పించుకున్నావా అనేసి ఆ యొక్క పాదాల మీద పడి దేవుడిని ఎంతగానో ప్రార్థించి ఆ యొక్క సమయంలో నేను ఆ మూవీని పూర్తిగా కంటిన్యూషన్ చేసి
తీస్తాను, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా పర్వాలేదు, నేను ఆ మూవీ అంతా కంటిన్యూ చేసి తీస్తానని చెప్పేసి ఆయన ఒక తీర్మానం తీసుకొని ఆయన ఆ యొక్క మూవీని అంతా కంప్లీట్ చేయడం. ఆ మూవీ ద్వారా చాలామంది రక్షణపడ్డారు, రక్షణలోకి వచ్చారు. నిజమే, ఇది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది కొంతమేరకు చూపించిన ఆ యొక్క సినిమాలోనే ఇంతమంది రక్షింపబడితే నిజముగా మనము దేవుని నమ్మి ఆయన మన కొరకే ఈ లోకంలోకి వచ్చాడని, మన కొరకే మరణించి తిరిగి లేచాడని మనల్ని పరిశీలించుకొని ఆ యొక్క బలియాగాన్ని మన జ్ఞాపకం చేసుకొని మనము మన స్థితి, మన గతి, మన విశ్వాస్యత ఏ విధంగా ఉందో మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసిన వారంగా ఖచ్చితంగా అయితే ఉన్నాము. అయితే మరి ఈ దినమున మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, దేవుడిలో మనం ఏ విధంగా ఉన్నాము, ఆయన ఆ దినమున ఎంత శ్రమ అనుభవించాడో, ఎంత కఠినమైన శిక్షను ఆయన మీదకి రప్పించారో మనందరికీ తెలిసే ఉన్నది. అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మరలా మన యొక్క పాప జీవితంలోకి మనం వెళ్ళకుండా, ఆ యొక్క దోష జీవితంలోకి మనకు వెళ్ళకుండా మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మాటలను దేవుడు తన వినికిడిలో దీవించుగాక. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. దేవుని వాక్యం దీవించాడు. పాస్టర్ గారికి, స్కూల్ వచ్చిన సహోదరులందరికీ వందనము తెలియజేస్తున్నాను. సిలువలో దేవాది దేవుడు పలికిన 6వ మాట, యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించాడు. మనం సమాప్తమైనదని ఎప్పుడు చెప్తాము? పూర్తయిన తర్వాత. తండ్రి కుమారుడికి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చినప్పుడు కుమారుడు తండ్రితో చెప్పిన మాట సమాప్తమైనది. సమాప్తము అంటే సంపూర్ణము, కంప్లీటెడ్. దేవుడు చెప్తాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏముందో ఆ బాధ్యత అంతటిని నెరవేర్చాడు. దేవుడు శిలువ మరణం గురించి మనం ధ్యానిస్తున్నాము. అసలు కుమారుడు తండ్రి మరణముకి ఎందుకు అప్పగించాడు? ఫస్ట్ మరణం గురించి మనం తెలుసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారు మరణము అవశ్యము. ఆ మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ విశ్వముతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుతూ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదేవిధంగా గుడారము మీదను సేనాపాత్రలన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుననియు సామాన్యునిగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు వీటి పనుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన పనులు అని వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన మనం సృష్టించినప్పుడు ఆదికాండం 1లో మనకి ఏం చెప్తాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకొని ఏలుడు. కానీ మనం ఏమి చేశాము? మనం చేసిన పాపము వల్ల మరణ శాసనం ఎక్కడ మొదలైందంటే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు చెప్తాడు, నిన్ను మంటి నుండి సృష్టించాడు కనుక నీవు మరలా తిరిగి మన్నై పోతావు. శాసనం ఎవరు చేశారు ఇక్కడ? దేవాది దేవుడు శాసనం చేశాడు. ఇప్పుడు మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:16 ఏం చెప్తున్నాడు? మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణము అవశ్యము. ఇది ఎవరు రాశారు? మరణ శాసనము దేవాది దేవుడు రాశాడు. మరణం ఎవరు పొందారు?
దేవుడే పొందాడు. ఈ మరణ శాసనము దేవుడు రాసినటువంటి శాసనము జరగాలంటే కుమారుడు జీవించి ఉండుట అవశ్యము అని చెబుతున్నాడు. అంటే అది రాసిన శాసనము. ఇప్పుడు ఎస్ఆర్ గ్రంథంలో మనం చూస్తాము, రాజు ముద్ర ఎవరైతే ముద్రిస్తారో దాన్ని తిరిగి తీసుకునే హక్కు వారికే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఎవరైతే జీవో జారీ చేస్తారో ఆ జీవో జారీ చేసిన వారే దాన్ని రద్దు చేయాలి. అట్లాగే ప్రభు మరణ శాసనము మనకి రాశాడు కాబట్టి కుమారుణ్ణి మన కొరకు అప్పగించాడు. ఇప్పుడు కుమారుడు దాన్ని ఏం చేశాడు? నెరవేర్చి ఉన్నాడు, సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి సమాప్తమైనది, నాకు ఇచ్చినటువంటి కార్యము పని నేను జరిగించి ముగించి ఉన్నానని దేవుడికి చెప్తున్నాడు. ఇది బైబిల్ అంతట్లో కూడా మన శ్రేష్టమైన మాటగా పేర్కొనవచ్చు. ఎందుకంటే లేఖను నెరవేర్పు కొరకు ఈ లోక పాపమును మోసకొనిపోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఎలా ఉంది? బొచ్చు కత్తిరించినా కానీ మౌనముగా దేవుని మనసు కలిగి ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథంలో 9:6 కూడా ఏమంటాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టాను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తమైన అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. ఎందుకంటే దేవుడు మనని మన పాపాలని విమోచించడానికి కొరకు కుమారుని ఈ లోకములకు పంపించాడు. ధర్మశాస్త్రంలో కూడా ఉంది, మన పాపము చేస్తే ఏంటి? గొర్రె పిల్లలు, నిష్కలంకమైన గొర్రె పిల్లతో మన పాపములను కడుగుకొనాలి. యాజకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆ గొర్రె పిల్లల రక్తమును ప్రోక్షించి మన పాపములను కడగబడతాయి అని చెప్పాడు. కానీ అది కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పుడు దేవుడు అంటాడు, ఒక్కసారే మనము మరణిస్తామని చెబుతున్నాడు. పేతురు రాసిన గ్రంథంలో ఒక్కసారి మనము మరణిస్తాము. ఆ ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రములు ఆ పాపములు మనల్ని పాపములు క్షమించబడి మనము పరలోకములోకి చేరలేము కనుక తండ్రి తన కుమారుని మన పాపముల నిమిత్తము బలియాగానికి ఈ భూలోకమునికి మానవ రూపంలో పంపించి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సమాప్తమైనదని. ఏమేమి కంప్లీట్ చేశాడు దేవుడు? కుమారుడు తండ్రి చెప్పి మనం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని. అలాగే లోకా సువార్త 22:42లో కూడా దేవుడు మనకి చెప్తాడు. గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించేది. ఇక్కడ ఎవరి చిత్తాన్ని సిద్ధించాలంటున్నాడు దేవుడు? తండ్రి చిత్తాన్ని సిద్ధించాలంటున్నాడు. తండ్రి అప్పు చెప్పాడు కాబట్టి ఆ పనిని సంపూర్తి నేను చేస్తాను అంటున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేస్తున్నాడు. అది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూద్దాము. విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి విశ్వసిస్తున్నాము మనకి నీతి కలగటానికి. ధర్మశాస్త్రముల్లో కొట్టివేయబడడానికి దేవుడు సిలువకి అప్పగించబడి ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రములో గొర్రె వలన మనము మన పాపములను కడిగి వేసుకున్నాము. దేవుడు ఆ పాపమును కడిగి వేసుకోవడానికి, మన పరలోక రాజ్యంలో చేరడానికి అవి మనకి సరిపడలేదు కనుక తన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగా పంపించి ఉన్నాడు. ఒకటి తండ్రి చిత్తము నెరవేర్చాడు, 2 ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాము. దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఏలైనగా నిజయొక్కయు లేఖలయొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము కాబట్టి
మనకి దేవుడు ఇక్కడ మనకి తండ్రి చిత్తాన్ని ఫస్ట్గా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. రెండో విషయము ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. మూడో విషయము మన పాపములను విమోచించాడు. ఆయన రక్తము వలన మన పాపములను విమోచించాడు. ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు గొర్రెల రక్తములు మన పాపములు విమోచింపబడటం లేదు కాబట్టి తండ్రి తన కుమారుని పంపించి తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేశాడు. నాలుగో విషయముగా పాప దోషములను సంపూర్తి చేశాడు. ఇది పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడవచ్చు. మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల వరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడేది. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారి శ్రమపడింది. యేసు ప్రభు మన కొరకు ఒక్కసారి ఆయన సిలువలో బలియాగం అయ్యాడు కాబట్టి మనము చేసిన ప్రతి పాపము అది బాల్యము నుండి వృద్ధాప్యము వరకు మనం ఏ వయసులో చేసినను దేవుడు మన కొరకు ఒక్కసారే బలియాగము అయ్యాడు. ఎందుకు బలియాగం అయ్యాడు? మనం నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి మనల్ని పాపముల నుంచి విమోచించి మన దోషములన్నీ ఆయన మోసుకొని పోచిన గొర్రె పిల్ల కనుక మన పాపములు ప్రతి పాపములను ఆయన రక్తంలో శుద్ధి చేసి మనల్ని విమోచించి ఉన్నాడు. దేవుని ఎంతో సిలువలో బాధపడ్డాడు. అప్పుడు అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము, ఆయనను నీ చిత్త ప్రకారమే జరిగించు. ఆయన ఎంత బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీవు నేను ఈ లోక పాపంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వెతకి రక్షించడమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, కుమారుడు తండ్రికి చెప్తున్నాడు, దేవా నీవు ఇచ్చిన పని నేను సమాప్తము చేసి ఉన్నాను, సంపూర్ణము చేసి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయబడినది, లేఖనముల నెరవేర్పు జరిగినది. మన ఆత్మలను రక్షించాడు. మనల్ని పాప విమోచనగా ఆయన బలియాగమై మనల్ని రక్షించాడు. దేవుని ఇచ్చిన పనిని సంపూర్తి చేసిందని దేవుడికి తండ్రికి తన ఆత్మను అప్పగించి ఉన్నాడు. మనము కూడా అధికారంలో ఉంటుంది. మనిషిలో నుంచి మనకి జీవవాయువును ఆయన ఊదగా మనము జీవాత్మను ఊదగా మనము జీవము మనలో కలిగింది కనుక దేవుడు మనం సృష్టించాడు. ఆ జీవాత్మను మరి ఎవరికి అప్పగించాడు? తిరిగి కుమారుడు బాధ్యతలను నెరవేర్చి తండ్రికి అప్పగించాడు. నీకు నాకు కూడా తండ్రి దేవుడు ఏవైతే మనకి ఇచ్చాడో అటువంటివి మనము ఏం చెప్పాడు మనకి దేవుడు తండ్రి? న్యాయ కార్యములు జరిగించండి, కనికరము కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండబడ్డాడు. మన ప్రతి విషయంలోనూ దీన మనసు. కుమారుడు ఎట్లయితే తండ్రి ఇచ్చిన దానిని నెరవేర్చాడో మనకు వాక్యము ద్వారా తండ్రి మనతో మాట్లాడింది కూడా మనము మన రోజువారి విషయంలో మనము అది అనుకరణలోకి ఉంచి మన నడవడిక ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. క్రీస్తు ఎలా అయితే సంపూర్ణమైనది నువ్వు నాకు ఇచ్చింది అన్నాడు, మనము కూడా పౌలు భక్తులుగా చెప్తాడు కదా, నేను పోరాడుతుని నా పోరాటమును కడముట్టించింది, తుదకి జీవ కిరీటం పొందిన అన్నాడు. అట్లా పౌలు భక్తుడు చెప్పినట్టుగా మన భక్తులంతా గొప్పగా మన జీవితంలో లేకపోయినప్పటికీ లేఖనములు మనం చదువుతున్నాం కాబట్టి బైబిల్ అని దానిలో ఉన్నది మన అనుదినము ధ్యానిస్తూ దేవుని కొరకు మన జీవితంలో కూడా వెలుగుగా మనం ఉండినట్లుగా మన అనుదిన జీవితంలో జరిగిస్తూ ఈ చిన్న మాటని దేవుడు మన వినికిడిలో ఉన్నట్లుగా ఆశీర్వదించబడినట్లుగా కోరుచున్నాం. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. దేవుని యొక్క సన్నిధిలో లేక పరమపురిలో దేవుని బిడ్డలుగా దాచబడి ఉండడం దాని గురించి అక్కడ మాట్లాడిన మాటలు మనం చూసాం. యేసు ప్రభు వారు తన యొక్క పనిని అప్పగించిన తర్వాత తన యొక్క తల్లిని గురించి మాట్లాడుతూ శిష్యునికి అప్పగించ లేక బాధ్యతలు అక్కడ గుర్తించడం అనేది 3వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. 4వ మాట మనం ధ్యానం చేస్తాం. దాదాపుగా ఆయన
నా దేవా నన్నెందుకు చేయబెడిచితివి అనే ఆ మాటను మనం చూసాం. 5వ మాట, దప్పికొనుచున్నాను. ఆయనకు కలిగిన దప్పిక చివరి క్షణంలో కూడా ఆ శిలువ మీద ఆత్మల పట్ల దప్పిక అనేది మనం చూస్తున్నాం. శిలువలో ఆయన చివరిగా ఆ దొంగను రక్షించగలిగిన ఆ పరిచర్య జరిగించాడు. అదే యేసు ప్రభుకి కలిగి ఉన్న దప్పిక. దేవుని రాజ్యము కొరకు దేవుని రాజ్య పనిలో ఆయన కలిగి ఉన్న దప్పికను గురించి మనం అక్కడ ధ్యానం చేసి ఉన్నాం. తర్వాత 6వ మాట, సమాప్తమైనది. ఫినిష్. వాట్ హీ ఫినిష్, దట్ వాట్ ఆల్ దట్ గాడ్ హ్యాస్ అసైన్డ్ హీ ఫినిష్డ్. ఏదైతే దేవుడు తనకు పనిని అప్పగించాడో ఆ పనిని ఆయన దాన్ని జరిగించాడు, లేక నెరవేర్చాడు, సంపూర్ణము చేశాడు. ఇప్పుడు 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే ఈ మాట యేసు ప్రభువారు చివరిగా ఈ శిలువ మీద పలికిన ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన శరీరాకారంగా భూమి మీదకి రావడం, ఆయన తన పనిని నెరవేర్చిన తరువాత అది దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన కారణం చేత దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది, లేక ఆటోమేటిక్లీగా దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు, దేవుని బిడ్డల యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉంది. దానిని ఇక్కడ ప్రభు ఒప్పుకొచ్చు ఉన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నా. ఎందుకు అని అంటే ఆయన మనం గత వారంలో నేను చెప్పాను, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పింది ఏమిటి అని అంటే, నా ప్రాణమును తీసుకోవడానికి ఎవరికి అధికారము లేదు అని అంటాడు. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు ఒకవేళ చదివినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన పెట్టాడు ప్రాణం. ఈస్ విల్లింగ్లీ డైడ్ ఫర్ హిస్ షీప్స్. ఆయన గొర్రెల కొరకు తనంతటికి తానే ప్రాణం పెట్టాడు. ఎవరు తీసుకున్నది కాదు. 15వ వచనాన్ని కూడా మీరు చూసినట్లయితే అక్కడ నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ఆయన తీసుకోవడానికి అధికారం ఉంది. ఆయన సమర్పణ కలిగిన వాడుగా తన ప్రాణమును ఇక్కడ శిలువ మీద పెట్టిన వాడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు పెట్టడానికి ఆయనకు ఇష్టమాయను, మరలా దాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారము ఉన్నది. తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నవాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ 17వ అధ్యాయం 17, 18 వచనాల్లో కూడా మీరు చదివినట్లయితే అక్కడ ఏమంటాడు, ఎవడో తీసుకోవడానికి లేదు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుకి కలిగి ఉన్న అధికారం ఆయన ప్రాణం పెట్టడానికి, మరలా ఆయన ప్రాణం ఆయన తీసుకోవడానికి అధికారం కలదు. అదే మనం రేపు ఆదివారం రోజున పునరుద్ధాన శక్తిని బట్టి మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రభు వారికి కలిగిన అధికారమును ఆయన ఇక్కడ ఉపయోగించాడు. ఆ దేవుడు యేసయ్య తనకి ఏదైతే పరమదేవుడు పనిని అప్పగించాడో ఆ పనిని ముగించిన తర్వాత ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆత్మను తాను అప్పగించుకొంచు ఉన్నాడు. దానినే అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను. దావీదు
31వ కీర్తనలో కూడా దావీదు తన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి అక్కడ దావీదు 31వ కీర్తనలో 5వ వచనంలో మీరు చూసినట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. దావీదు ఎందుకు అన్నాడు అని అంటే, దావీదు శత్రువుల యొక్క భయమును బట్టి, శత్రువులు ఆయన తర్వాత మీరు 31 అధ్యాయంలో మీరు కింద వచనాలు చదువుకుంటే 11వ వచనం కానీ 13వ వచనాన్ని కానీ మీరు చదివినట్లయితే అక్కడ ఆ శత్రువులు ఎలాగున్నారట? నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి భీకరుడనై ఉన్నాను, నన్ను చూచువారు మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడినైతిని. అందుచేత ఈ కారణాలు చేసా ఏది శత్రువులు ఏ రీతిగా అయితే దావీదును వెంటాడుతూ ఆయన యొక్క ప్రాణము తీయచూచినారో ఆ కారణం చేత దావీదు తన ఆత్మను దేవునికి సమర్పించుకుంటున్నానని అక్కడ కీర్తన భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, అది భద్రపరచవలసి ఉన్నది. ఎందుకంటే సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన ఇచ్చిన వాడు ఆయనకు తిరిగి బాధ్యతగా అప్పగించడం యేసు ప్రభు జీవితంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అక్కడ చివరిలో మనకి పిలాతు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి పిలాతు దేనికి ఏ నిర్ణయం తీసుకున్నాడు? యేసు ప్రభుని సిలువ వేయడానికి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆయన సిలువ వేసే ఉద్దేశంలో పిలాతు చేసినది ఏంటంటే ప్రజలను సంతోష పెట్టడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అనేది మనకు అర్థమవుతుంది. 15వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మీరు చదువుకోండి. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాన్ని నేనేం చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యములు చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకై మనసు గలవాడై జన సమూహమును సంతోష పెట్టుటకై మనసు గలవాడై అది ప్రజల యొక్క జీవితాన్ని సంతోష పెట్టడానికి పిలాతు తీసుకున్న నిర్ణయం యేసు ప్రభుని సిలువ వేసిన విధానం. అయితే యేసు ప్రభు వారు తన జీవితంలో he wants to deposit his soul to God alone. ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వాడు, మరలా తీసుకోవడానికి కూడా అధికారం. సముఖంలో దేవుని యందు విశ్వాసం వచ్చి ఆయనకు అప్పగించుకునడం వలన అతడు ఏమైనా యేసు ప్రభు వారు చేసింది ఏమిటి అంటే ఆయన ఈ ట్రస్టెడ్ గాడ్ ఫుల్లీ, దేవునిని సంపూర్ణముగా ఆయన తను తాను సమర్పించుకున్నవాడు లేక నమ్మినవాడు కనుక దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు యేసయ్య దేవునికి సమర్పించుకున్నవాడు, తర్వాత యేసుని నమ్మిన దేవునిని యేసయ్య నమ్మినవాడు దేవుని చిత్త ప్రకారంగా తన జీవితంలో సమస్తము జరిగించిన వాడని మనం ఇక్కడ 7వ మాటలో మనం చూడగలం. ఎక్కడైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఉంటారో వారు దేవునికి లోబడిన వారు, తాము దేవునికి సమర్పించుకున్నవారు. మనందరికీ తెలుసు అపోస్తలుల కార్యంలో స్టెఫెన్ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ రాళ్ళతో కొట్టే పరిస్థితుల్లో మనం చూసినట్లయితే స్టెఫెన్ ఒకటే ఒక మాట ప్రార్థన చేస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో అక్కడ ఏమంటాడో తెలుసా? దేవా నా ఆత్మను చేర్చుకొనమని
సో ఇక్కడ యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోరమని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన పెట్టిన ఆత్మను దేవునికి సమర్పించాలనేది దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రార్థన, ఆలోచన. యేసు ప్రభు దాన్ని నిర్వర్తించాడు, జరిగించాడు. నీకు నాకు మాదిరి ఉంచాడు. ఆత్మ దేవుడిచ్చిన ఆత్మను దేవునికి మహిమ కొరకు వాడబడాలి. దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకంలో జీవించినంత వరకు ఉండవలసిన వారు. మొదటి పేతురు పత్రికలో ఒక మాట చూసినట్లయితే పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎందుకనంటే ఆయన న్యాయవంతుడు గనక, న్యాయం తీర్చేవాడు గనక. 2వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేస్తారా? ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అది సో దేవునికి తన ఆత్మను ఎందుకు అప్పగించుకున్నాడో ప్రభువారు అని అంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. నీవు నేను మనం నమ్మే దేవుడు న్యాయవంతుడు. He judges you and me in the way we act. మనం ఏ విధంగా మన జీవితాలు ఈ లోకంలో మనం జీవిస్తామో దానికి ప్రతిగా దేవుడు న్యాయము తీర్చేవాడు. యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు భూమి మీద. ఆయన ఉన్నంత వరకు ఆ న్యాయం తీర్చే దేవునికి తన ఆత్మను అప్పగించి పనిని పూర్తి చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచిన నీవు నేను మనం ఈ లోకములో ఆయన కొరకు ఇష్టలుగాను మన ప్రతి పనిని, మనం చేసే ప్రతి పని మనము దేవుని కొరకు చేసేవారంగాను, మన యొక్క జీవితాలను ఆయనకు నమ్మకస్తులుగా మన జీవితాల్ని వాడబడేవారంగాను, జీవించేవారంగాను, క్రీస్తుకి మాదిరిగా నీవు నేను ఆయన యొక్క అడుగుజాడలో నడిచేవారంగాను కనపరుస్తూ, ప్రభు ఏ రీతిగా మనకు మాదిరి చూపించాడో యేసయ్య ఆ మాదిరిని కొనసాగిస్తూ మన ఆత్మలను మనం కాచుకుందాం. ప్రభు యొక్క హస్తాల్లో ఆ రక్షకుడైన ఆయన యొక్క హస్తాల్లో మన ఆత్మలను మనం కాల్చబడి ఈ లోకములో ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం కొరకు దయచేసి ప్రార్థిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి శాంతి రాజేష్ గారు ప్రార్థన చేయాలని కోరుచున్నాం.